ఓం 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 శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగः ద్వితీయోధ్యాయः 15th శ్లోకం నుంచి. యం హి న వ్యధయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషవర్య, సుఖదుఖములందు సముడైన ధీర పురుషుని ఇంద్రియ విషయ సంయోగములు పీడింపలేవు. అట్టివాడు మోక్షమునకు అర్హుడు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః తనయో సత్వదర్శిభిః. లేని అసత్ పదార్థమునకు ఉనికి లేదు, ఉన్న సద్వస్తువునకు లేమి లేదు. ఈ రెంటి యొక్క చివరి నిష్కర్షను తత్వవేత్తలు దర్శించినారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఈ సమస్త విశ్వమునను నిండి నిబిడీకృతముగా వ్యాపించియున్న ఆత్మ నశించిపోవునది కాదు. ఆ ఆత్మను నశింపచేయుట ఎవ్వనికిని అసాధ్యము. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. శరీరధారియగు జీవాత్మ నిత్యుడు, నాశరహితుడు, అగోచరుడు సరియే అయినను అతని ఈ శరీరములకు చావు తప్పనిసరి. కాబట్టి ఓ భరతనాయక, యుద్ధము చేయుము. 18th శ్లోక లాస్ట్. నెక్స్ట్ 19th శ్లోక. యయేనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఈ ఆత్మ చంపునని గాని చచ్చునని గాని తలంచడి వారిరువురును అజ్ఞానులే. వాస్తవముగా ఈ ఆత్మ దేనిని చంపదు, దేనితోనూ చంపబడదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఒకప్పుడు పుట్టదు, ఒకప్పుడు చావదు. ఒకప్పుడుండి మరొకప్పుడు లేకపోవుట లేదు, ఒకప్పుడు లేక మరొకప్పుడు కలుగుటయు లేదు. అది జన్మరహితము, ఎప్పుడునూ ఉండునది, అనాది అయినది. చచ్చడి శరీరములలో ఉండియు అది చావదు. వేదా వినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అవినాశి అని, నిత్యమని, అజమని, అవ్యయమని ఈ ఆత్మను అపరోక్షముగా తెలుసుకొన్న పురుషుడు ఓ పార్థ ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. హరే కృష్ణ.